హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అలాగే హెల్తీ చట్నీ అండ్ లంచ్‌కి ఏ కర్రీ చేశానో చూపించబోతున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అండి. టేస్టీగా, హెల్తీగా అయితే చేశాను. ఇంకా ప్రాసెస్ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా, హెల్తీగా అయితే చేశాను. తక్కువ సమయమే పడతది. బ్రేక్‌ఫాస్ట్ అయితే అప్పటికప్పుడు నానబెట్టుకునే పప్పులదైతే చేశాను. అలాగే హెల్తీ చట్నీ. కర్రీ కూడా చాలా సింపుల్‌గా చేశాను. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంకా కందిపప్పు అయితే ఇంకా చిన్న కప్పుతో అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను. మీరు యెల్లో కలర్ ఉన్న కందిపప్పు అయితే తీసుకోవచ్చు. అది లేకపోతే ఇంకా అదే కప్పుతో మళ్ళీ పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో అయితే పెసరపప్పు అయితే తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాలిటీతో అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకా 2 సార్లు అయితే కడగాలి. కందిపప్పుని, పెసరపప్పుని నీట్‌గా 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే పప్పు అయితే నానబెట్టేసానండి. ఎక్కువసేపు నానాలి కందిపప్పు. ఇంకా ఒక గంట సేపు నానిన తర్వాతే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. పప్పులు ఎక్కువ శాతం నానబెట్టుకుంటేనే మంచిదండి. ఇంకా ఒక గంట సేపు నానబెట్టాను. అలాగే ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం కూడా తీసుకున్నాను. బీట్రూట్‌ని ఒకసారి నేను స్టీమ్ కూడా చేసి పెట్టుకుంటాను. ఈసారైతే స్టీమ్ చేయలేదు. డైరెక్ట్‌గా పచ్చి బీట్రూట్ అయితే వేసేస్తున్నాను. పప్పు అయితే ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇంకా మిక్సీ జార్‌లోకైతే వేసేస్తున్నాను పప్పు. మంచిగా నానింది. ఇంకా వాటర్‌తో అయితే మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి, ఇంకా వాటర్‌తో అయితే వేసేసాను పప్పుని. చాలా బావుంటదండి ఈ బ్రేక్‌ఫాస్ట్. చాలా ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పటికి అయిపోతది కాబట్టి చాలా బావుంటది. పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు, టైం లేనప్పుడు ఇలాగ ఇన్‌స్టెంట్‌గా చేసేసుకోండి. దీంట్లోకి ఇంకా బీట్రూటు, అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఇంకా సగం గ్లాసుడు వాటర్ అయితే వేశాను. ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మన దోస బ్యాటర్ ఎలా ఉంటదో అలాగా మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లోకి 3 టీ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. శనగపిండి లేకపోతే ఓట్స్ కూడా వేసుకోవచ్చు. మనం పప్పు నానబెట్టేటప్పుడే ఓట్స్ కూడా నానబెట్టేసుకోవచ్చు. నా దగ్గర ఓట్స్ లేవని శనగపిండి వేస్తున్నాను. శనగపిండి లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. 3 టీ స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. దోసలు కొంచెం క్రిస్పీగా వస్తాయండి. శనగపిండికి కూడా బానే వస్తాయి. కమ్మగా ఉంటాయని కొంచెం శనగపిండి అయితే వేశాను. ఇంకా మిక్సీ జార్‌లోనే కలిపేసాను. సాల్ట్ వేసి, శనగపిండి వేసేసి, కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా గరిటెతో ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చట్నీ కోసమండి ములగాకైతే ఫ్రెష్ ములగాకైతే తీసుకున్నాను. ముందుగానే తుంచి పెట్టుకున్నాను నేను. ఎక్కడా కాడలు లేకుండా ఆకు అయితే తుంచిపెట్టుకున్నాను. వాటర్‌లో వేసేసి 2 సార్లు కడుక్కొని నీట్‌గాని పురుగులు అయ్యి ఉంటాయండి ములగాకు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి గొంగళి పురుగులు అయ్యి ఉంటాయి. చూసి తుంచుకోవాలి ములగాకునైతే. నీట్‌గా తుంచుకొని పెట్టుకున్నాను. ఇంకొక ప్లేట్‌లోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు చట్నీ కోసం అయితే ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 4 పండు మిర్చి అయితే వేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు అయితే వేశాను. పాటు వేయించుకోవాలి. వేపిన శనగపప్పు వేయించిన తర్వాత దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న ములగాకైతే వేసేస్తున్నాను. ములగాకైతే బాగా ఫ్రై అవసరం లేదండి. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతది. ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను. టమాటా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా వేసి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. మునగాకైతే నేను ఒక 50% అయితేనే ఫ్రై చేశాను. ఎక్కువ ఫ్రై చేయలేదు. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక ఇది చల్లారనిద్దాము మిక్సీ పట్టుకోవడానికి. దీంట్లోకి కర్రీలోకి అండ్ చట్నీలోకి కూడా నేను కొబ్బరి వేద్దామని కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇంకా చట్నీలోకి అయితే ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు అయితే తీసుకుని చట్నీలోకి అయితే వేస్తున్నాను. ములగాకు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. శనగపప్పు,
వేపిన శనగపప్పు ఇవన్నిటిలోకి కొబ్బరి అయితే వేసేస్తున్నాను. మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చట్నీలాగా. చూడండి, హెల్దీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది చట్నీ. అప్పటికప్పుడు మునగాకుతో చేశాను. ఇది మనకి నిల్వ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా బాగుందండి. మనకి మునగాకు ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది చట్నీ అయితే. దోశల్లోకి చాలా బాగుంది. పిల్లలకి మార్నింగే ఇలాగ హెల్దీగా బ్రేక్ఫాస్ట్, బీట్రూట్తో బ్రేక్ఫాస్ట్, అలాగే హెల్దీ చట్నీ అయితే చాలా బాగుందని పిల్లలకి కొంచెం ఎక్కువనే తిన్నారు. గ్రీన్ చట్నీ అని కొంచెం ఎక్కువనే వేసాను. దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ అయితే పెట్టాను. ఇంకా కొద్దిగా గీ అయితే వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ గీ అయితే వేసాను. ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను. దోశ వేసేటప్పుడు పెనం అయితే హైలో పెట్టుకుని దోశ వేసేటప్పుడు అయితే లోలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి దోశ అయితే అంటుకోదు. ఇంకా దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. త్వరగా అయిపోవడానికి నేను 2 ఆట్ల మీద నాన్ స్టిక్ దాని మీద దాని మీద అలాగే ఐరన్ కడాయి మీద కూడా చేసేస్తున్నాను. నాన్ స్టిక్ కడాయి మీద త్వరగా అయిపోయింది. బాగా క్రిస్పీగా ఉందండి. నాన్ స్టిక్ పెనం మీద మంచిగా వచ్చింది. చూడండి, చాలా క్రిస్పీగా ఉంది. ఐరన్ పెనం మీద కూడా బాగానే వచ్చింది. కొంచెం ఇరిగింది అంతే. ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఇలా వచ్చింది. సెకండ్ నుంచి బాగా మంచిగా వచ్చాయండి దోశలు. ఇది ఫస్ట్ దోశ కూడా దోశ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ అయితే రెడీ అయిపోయింది హెల్దీగా. అలాగే టేస్టీ చట్నీ, మునగాకుతో చేసిన చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. పొద్దుటే మీకు టైం లేనప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ రెసిపీ చాలా బాగుంది. దోశ కూడా అలాగే చట్నీ కూడా చాలా బాగుంది. రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంది. బీట్రూట్తో వేసిన దోశ బీట్రూట్ కలర్లో ఉండదండి, ఇదే కలర్లో ఉంటుంది. ఇంకా కర్రీ కోసం అయితే నేను కొన్ని వంకాయలు, అలాగే ఒక 5 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. కొబ్బరి, అలాగే మామిడికాయ తీసుకున్నాను లంచ్లోకి కర్రీ చేయడానికి. అలాగే పనసగింజలు, ఇవి పైన వైట్ కలర్లో ఉన్నది తీసేసుకున్నాను. ఇలాగా నిలువుగా కట్ చేసుకున్నాను. పిల్లలకి ఇలాగ నిలువుగా కట్ చేస్తే కొంచెం పనసగింజలు మంచిగా కనిపిస్తాయి. మరీ చిన్నగా అయితే కనిపించవు కదా, ఉడికి మెత్తగా అయిపోతాయి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత అయితే వంకాయలు అయితే వేసేస్తున్నాను. వంకాయలు బాగా ఉడకాలండి. మా పిల్లలకైతే వంకాయలా కనిపించకూడదు, మంచిగా ఉడికిపోతేనే తింటారు. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం 1 టీ స్పూన్ ఉప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. దీంట్లోకి పనసగింజలు అయితే వేసేస్తున్నాను. ముందుగానే కడిగి పెట్టుకున్నాను. 1 కప్పు పనసగింజలు అయితే వచ్చాయి. పనసగింజలు కూడా వేసిన తర్వాత ఇంకా ఒకసారి కలుపుకొని, మనం ఉప్పు గట్ట వేసాం కాబట్టి మూత పెట్టుకుని, పనసగింజలు కూడా ఎక్కువ టైం పడుతుందండి పనసగింజలు ఉడకడానికి. అందుకే ముందుగానే మనం మగ్గనిస్తే వాటర్ వేసిన తర్వాత తక్కువ సమయం పడుతుంది. ఇక మూత తీసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి మిక్స్ చేసేసుకొని, వాటర్ కూడా వేసేసి కొబ్బరి కూడా వేసానండి. ఆ క్లిప్ ఎలా మిస్ అయిందో తెలియలేదు. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కర్రీ అయితే ఇంకా మూత పెట్టి ఉడికించేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉడికిపోయిందండి మనకి పనసగింజలు. వంకాయ అయితే బాగా ఉడికిపోయింది. పనసగింజలు కూడా బాగా ఉడికాయి. ఇలాగా నొక్కగానే అలాగా మెత్తగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. గట్టిగా ఉంటే ఏదో కొబ్బరి ముక్కలు తిన్నట్టు ఉంటుంది. ఇంకా కర్రీ అంతా ఉడికిన తర్వాత మామిడికాయ తురుము అయితే వేస్తున్నాను. ఇలా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అయితే వేసేస్తున్నాను. అది వేసిన 2 నిమిషాలకి జీలకర్ర, వెల్లుల్లి అయితే దంచి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను.
మామిడికాయ వేసిన తర్వాత కర్రీ అంతా దగ్గర పడిపోతుందండి. ఎక్కువ మాడిపోతుంది కూడా మామిడికాయ. ఎంతసేపు ఉడకనవసరం లేదు. 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర అయితే దించేసాను. కొత్తిమీర వేసేసి కర్రీ అయితే దించేసుకోవడమే. టేస్టీ టేస్టీ పనస గింజలు, మామిడికాయ, కొబ్బరికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది లంచ్‌లోకి. ఎందుకంటే మామిడికాయ ఏసాము, కొబ్బరికాయ ఏసాము, అలాగే పనస గింజలు కూడా వేసాము. చాలా బాగుంది. అన్ని రుచులు ఒకే దాంట్లో ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే నా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.